ఎందుకంటే సందర్భానుసారంగా మనం ఉండాలి. మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరూ బావబామరుదులు కాబట్టి ముందు మనం అంతా కుశల ప్రశ్నలు వేసుకుని పరిస్థితులను బట్టి మనం తర్వాత ఎలా ఉండాలనేది మనం తెలుసుకుని క్రమేపీ మనం దాంట్లో కోపం కనపరచాలి. కానీ ముందు రావడమే కనీసం ఆయన ఎవరో నేను ఎవరో. గైడు పద్యం మన అర్జునుడి పద్యం పాడుతూ ఉంటాడు, కృష్ణుడికి సంబంధం లేదు. కృష్ణుడి పద్యం పాడుతూ ఉంటాడు, గైడు ఏమో మన అర్జునుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అసలు ఎందుకు ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేక్షకుల గురించా? కాదు కదా. నాటకం అనేది అర్జునుడు కృష్ణుడు సంభాషిస్తున్నారు అక్కడ. అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి అనేది గొడవ మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి ఆ రూపేణా దానికి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందని నా సలహా. థ్యాంక్ యూ సార్. మరి మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? నాకు రాముడు కృష్ణుడు బాగా పేరు తెచ్చిపెట్టినాయండి. నాకు ముందు ఈ వారసీలు కానీ అన్ని ఫస్ట్ ఎంతసేపు పడక సీన్ కానివ్వండి, పాండవుల సీన్ కానివ్వండి, రాయబారం కానీ, కర్ణ సందేశం, తర్వాత విజయాలు అనేది కురుక్షేత్రంలో 5 భాగాలు. అలాగే గయోపాఖ్యానంలో అర్ఘ్యం సీను, తర్వాత అక్రూర్ రాయబారం, సుభద్ర రాయబారం, తర్వాత వారసీ అనేది దాంట్లో 4 మెయిన్ ఘట్టాలు. గైడ్ దగ్గర ఏం జరిగింది, తర్వాత సుభద్రకి ఏమని చెప్పాలి, అర్జునుడితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అంటే మా గురుతులు అయినటువంటి పేసపాటి నరసింహమూర్తి గారు కూడా నాకు చాలా సలహాలు ఇచ్చేవారు. ఆయన నాకు చాలా పెద్దవారు ఆయన. అయినా కూడా నేను ఆయనతో కలిసి నాటకం ఆడే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు నేను గయోపాఖ్యానం ఆయన చెప్పిన విధంగా నేను నేర్చుకున్నాను.